వీళ్ళ గోలేంటి? ఓ గాడ్, తల పోటు వచ్చేస్తుంది. మారనే మారదా? ఎవరమ్మా నేను ప్రేమించానని చెప్పింది? ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పు, ఇరగదీస్తా. వాళ్ళే. జరిగా వచ్చా నా కొడుకులారా, మా అమ్మాయిని ప్రేమిస్తానంటారా? ఎవర్రా మీరు? ఏంటే రౌడీలతో కొట్టిస్తున్నావు? రౌడీ కాదు, ఆయన మా నాన్న. వాళ్ళకి ఎంత చెప్పినా వినకుండా నాకు లవ్ లెటర్ ఇచ్చి నన్ను టార్చర్ పెడుతున్నారు. అందుకే వాళ్ళ తిక్క కుదరాలి. అవును, ఇదివరకు రా. ఇదా దివ్యాకి. అవును దివ్య, ఈ కార్డ్ నీకే. లేదంటే ఆ రౌడీ మావ నన్ను చంపేస్తాడు. ఇంకోసారి వాళ్ళు జోలికి రాకుండా గట్టి వార్నింగ్ ఇచ్చా. యు ఆర్ వెల్కమ్. ఈడెవడమ్మా? ఈడికి రెండు తగిలించనా? లేదు నాన్న, అతను నా ఫ్రెండ్. నమస్కారం. సరేరా వెళ్దాం. బాయ్ బాయ్. నేను నీకు స్టాండ్ బై. దివ్య ఏంటి చెప్పు. ఫిగర్ ని లైన్ లో పెట్టడానికి ముందు ఫస్ట్ ఫిగర్ ఫ్రెండ్ ని లైన్ లో పెట్టాలని మన నటరాజ్ చెప్పాడు. బ్రదర్, సూపర్ బ్రదర్. ఈ టైప్ ఐడియాలు ఇవ్వడానికి మా దగ్గర ఒక నటరాజ్ లేడు బ్రదర్. లేకపోయినా పర్లేదు గానీ మేడం, యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్. హాట్ గా నేను చెప్తా. నేను కొట్టిన మేకకి నువ్వు ఫోటో తగిలిస్తావా? పోరా, కొట్టానంటే. ప్రతి రింగ్ కి ఒక ఫింగర్ ఉంటుంది. ఐ లవ్ యూ. ఇదేంటి? సోంపాపిడి. సో స్వీట్. నేనా సోంపాపిడా? రోజ్ పిచ్చిదానా, నీకు సోంపాపిడిచ్చి బొట్లో పడేస్తే దానికి నువ్వు ఓకే అనేసేవా? షటప్ శిల్ప. నిజానికి నేను వాడిని లవ్ చేశాను, అందుకే ఓకే చెప్పాను. లవ్ చేశాను అప్పుడు. ఇంత లవ్ చేసావు కదా, మరెందుకు మీ పెళ్లి సక్సెస్ అవ్వలేదు? సక్సెస్ అవ్వదు, మా ఇద్దరికి సెట్ అవ్వదు. మరెందుకు పెళ్లి వరకు వెళ్ళారు? అదే నాకు అర్థం కాలేదు. అప్పటి పరిస్థితుల్లో తనే నా లోకం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ కొన్ని విషయాల్లో నాకు హీరోలాగా అనిపించాడు.